शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्गं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। पद्मपत्र विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यं पद्मालयां देवी सा मां पातु सरस्वती। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। అమ్మా, ఈరోజు మన తులసి వనంలో ఆ కలశంలో నీళ్ళు అందరిపైన జల్లాలి. ప్రత్యేకించి మనం వినాయక చవితి ఉత్సవాన్ని అలాగే గణపతి పూజను నిర్వహించుకుంటున్నాము. ఇప్పుడు మనమంతా ఉన్న మీ తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం చేసుకొని పూజ ప్రారంభం చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ మనుష ఆ కలశంలో నీళ్ళు అందరిపైన ప్రోక్షణ చేయాలి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సవాక్యాచందరస్వతి. అందరిపైన తర్వాత దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టము. ఓం గురుభ్యో నమః. గురువులకు నమస్కారం చేసుకోండి. ఋతవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితో భవ. నమస్కారం చేసుకోండి దీపానికి. తర్వాత ఇప్పుడు మనుష కేశవనామాలు చెప్పమ్మా. ఇక్కడ కేశవనామాలు చెప్పేప్పుడు అక్షతలు కొన్ని అందరికీ ఇవ్వండి. అక్కడే ఇక్కడ దేవుడి పక్కన నిలబడు. అందరికీ లేవమ్మా, లేవు. అందరికీ అక్షతలు నువ్వు ఇస్తాను. నువ్వు కేశవనామాలు చెప్పమ్మా. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ నమః, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షదాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరియే నమః, ఓం శ్రీకృష్ణవే నమః. ఇప్పుడు మీరు ఆ అక్షతలు కొంతమంది పువ్వులు గణేశుని దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మీరు ఎవరైనా ఒకరు మనుష అక్కడ మధు కొంచెం అన్నీ వేసేయండి అమ్మ. దేవుని దగ్గర ఒక 2 అక్షతలు తీసుకొని కొంచెం అక్షతలు నువ్వు ఒకదే అందరు కాదు. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूविभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्म समारभे.
వాసన చూసి ఇట్లా వెనక్కి వేసేటప్పుడు దేవస్థానం వెనక్కి పడేదట్లా వెయ్యి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. ఇప్పుడు మనము ఈనాడు వినాయక చవితిని ప్రత్యేకంగా మనము ఇక్కడ మన తులసి వనంలో చేసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా భక్తి శ్రద్ధలతో మంచిగా వినాయకునికి నమస్కారం చేసుకొని పూజా విధానాన్ని పూర్తి చేయాలన్నా. పూజా విధానం చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా దేవుని పైన పూర్తిగా మీరు మనసు పెట్టి లగ్నంతో చేసుకోవాలి. ఇప్పుడు మీరు అందరికీ ఒక్కొక్క పువ్వు ఇవ్వండి. అందరికీ ఇట్టుకుంటా కూర్చోండి. మీరు దేవుని మీద లగ్నం చేయండి మనసు. ఓం మమ ఉపాత దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావర్యోహ మధ్యప్రదేశే. నిన్న మనము ఏం చెప్పాము? శ్రీశైలానికి మనము ఏ వైపు ఉన్నాము, తర్వాత కృష్ణా గోదావర్యోహ మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటాం. అది ఎందుకు చెప్పుకుంటాము అంటే మనం ఏ ప్రాంతంలో ఉన్నాము అని చెప్పడానికి అన్నమాట. అప్పుడు తర్వాత ఏంటంటే ఆస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేనా. ఇప్పుడు మనము ఏంటంటే సంకల్పం ప్రతిరోజు మనం చెప్పుకోవడం దేనికి అంటే ఆ సంకల్పం ద్వారా ఈరోజు తిథి, వారము, నక్షత్రము, సంవత్సరము, అయినము అన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు శ్రీ విశ్వావసునామ సంవత్సరే భాద్రపద మాసే వర్ష ఋతువు, వర్షాలు పడుతున్నాయి కదా. శ్రావణ మాసము, భాద్రపద మాసం మనకు వర్షాలు పడతాయి. కనుక జనరల్గా వర్షాలు ఎప్పుడు పడతాయి అంటే ఎప్పుడప్పుడే పడవు, ఏదో తుఫాను వస్తే తప్ప. కాబట్టి శ్రావణ మాసము, భాద్రపద మాసంలో వర్షాలు పడతాయి. కాబట్టి భాద్రపద మాసే వర్ష ఋతువు అని చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు శుక్ల చవితి తిథి అంటే మామూలుగా వినాయకుని పూజ చేసేది, వినాయక వ్రతం ఎప్పుడు చేస్తారు అంటే భాద్రపద మాసంలో మనము చవితి అంటారు. వినాయక చవితి పండగ వచ్చింది మనకు అని చెప్తారనమాట. కాబట్టి ఆ చవితి వినాయక చవితి ఈరోజు. అట్లనే ఈరోజు శుభ నక్షత్రే శుభకర్ణే అంటే మనం చేసే పండుగ, పూజ, వ్రతము ఏదైనా చేసుకునేప్పుడు దానికి శుభ నక్షత్రే శుభకర్ణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అని మనసులో భక్తితో అనుకుంటూ మనం చేస్తామన్నమాట. ఆ తర్వాత శుభతిథౌ శ్రీ. ఇప్పుడు మీరు మీ గోత్రం మనసులో అనుకోండి. అందరూ కూడా మనసులో అనుకొని మన దేవునికి నమస్కారం పెట్టుకోండి. మీ గోత్రం పెట్టుకున్నాక నామధేయస్య సహ కుటుంబాన, మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ అమ్మ, నాన్న, బంధువులు అందరూ బాగుండి మీరంతా బాగుండాలని చెప్పి దేవుని ముందు సంకల్పం చేసుకుంటున్నారు కాబట్టి చెప్పుకోండి. ఇప్పుడు ఏం చెప్తారంటే చెప్పండి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సర్వపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సంభవద్భిః ద్రైవైః సంభవద్భిః పదార్థైః ఉపచారైః సంభవితా నియమేన యావచ్చక్తి. ఈ యావచ్చక్తి అని ఎందుకంటారంటే అమ్మా, మనము ఏ పూజా వ్రతము ఏది చేసుకున్నప్పటికీ ఆ రోజు
ఏ పూజ అయితే చేస్తామో, ఏ వ్రతం అయితే చేస్తామో ఆ యొక్క దేవునికి మనకు శక్తి కొలది అంటారు. కొంతమంది వజ్ర వైఢూర్యాలతో అలంకరించి పెద్దగా వేదికలేసి దానికి మళ్ళీ చాలా అలంకరణలు చేసి అనేక రకాలైన ఉపచారాలతో చేస్తారు. కొంతమంది వాళ్ళ అనుకూలాన్ని బట్టి ఇంట్లో స్థలం కొద్దిగా ఉంటుంది కాబట్టి చక్కగా ఒక చల్లటి బట్ట మీద మనం బియ్యం వేసి ఆ బియ్యం మీద ఒక రూపాయి అంటే బిళ్ళ వేసి దాని మీద విఘ్నేశ్వరుని పెట్టి యథావిధిగా అంటే మనకు ఎంత సంకల్పము ఎంత మనకు శక్తి ఉందో అంత దాని ప్రకారము పత్రి అవన్నీ తీసుకొచ్చి పూజ చేసుకుంటారు అన్నమాట. సో దానికని ఇక్కడ ఏం చెప్తారు అంటే మన పూర్వము ఈ పూజా విధానాలు చెప్పే విధానంలో కూడా ప్రతి అంశంలోనూ అర్థంగా ఉంటుంది. అంటే అర్థవంతంగా యథాశక్తి అంటే అయ్యో మాకు లేవే అనేది మనసులో ఉండకూడదు. మన దగ్గర ఏముంటే అది పెడతాం. దేవునికి మనం ఒక పత్రం ఇచ్చినా తోయం ఇచ్చినా అంటే నీళ్లు వడిదిలిపెట్టినా ఏదైనా సరిపోతుంది అని. కాబట్టి మనం యథాశక్తి అని చెప్పుకుంటాం. యథాశక్తి చెప్పు అని చెప్పుకుంటాం అన్నమాట. అప్పుడు ఇప్పుడు ఈరోజు మనము గణపతి పూజ చేస్తున్నాం కాబట్టి యావత్ శక్తి శ్రీ మహాగణాది దేవత ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అని ఇప్పుడు మీరందరూ చేతిలో పట్టుకున్న అక్షతలు పువ్వులు ఆ దేవుడి దగ్గర ఉంచండి. అందరు లేచి ప్లేట్లు కింద పెట్టండి, అన్ని కింద పెట్టండి. మెల్లగా ఒక్కొక్కళ్ళే వేసి అక్కడ కూర్చోండి. మళ్ళీ కూర్చున్నారా? వేసేయండి తొందరగా. కూర్చోవాలమ్మా, వెంటనే కూర్చోండి. పైకి రా ఒకసారి. ఇప్పుడు మనము గంధం అక్కడ ఏం పెట్టామంటే కలశం పెట్టుకున్నాం. ఇప్పుడు కూర్చోమ్మా. ఇప్పుడు వేద నువ్వు లేచి దానికి ఆ కలశం దగ్గర అక్కడ గంధం పెట్టారు కదా, ఓ సైడ్కి నిలబడి ఒక దాంట్లో ఒక పుష్పము ఒక కొంచెం అక్షతలు దాంట్లో వేసి చెయ్యి ఇట్లా పైన పెట్టాలన్నమాట, చూపించినట్టుగా. అంటే ఇప్పుడు తదంగత్వేన కలశ పూజ కరిష్యే. కలశస్య ముఖే విష్ణు ఖండే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పృతాః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేదో సామవేదో అథర్వణః అంగే సహితా సర్వే కలశాం సమాశ్రితాః గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం దురితక్షయకారకాః అని కలశంలో నీళ్లు ఇప్పుడు ఇందాక మనిషి తమలపాకులు ఇచ్చింది కదా, ఏదో తమలపాకులతో పూజా ద్రవ్యాలపైన మొత్తం కూడా ప్రోక్షణ చేయాలి. అంటే మనం వాడుకునే అరటి పండ్లు తర్వాత పత్రి అన్ని పూజా ద్రవ్యాలపైన ప్రోక్షణ చేయాలన్నమాట. ఇది ఇక్కడ మనకేమవుతుంది అంటే ఈ సంకల్పంలో కలశ పూజ చేసేటప్పుడు మనకు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తారు. ఎందుకు చెప్తారు? మనకు భారతదేశంలో పుణ్య నదులు అంటే జీవనదులుగా ప్రవహించే ప్రతి ఒక్క నది పేరు చెప్పి అన్ని నదీ జలాలు ఇందులో ఉన్నాయి అని భావనతో కలశ పూజ చేస్తాం. తర్వాత అన్ని నదుల నీళ్లు కూడా కలిసినప్పుడు జలము ఆ ప్రోక్షణ చేసిన పూజా ద్రవ్యాలన్నీ పవిత్రమై మనం పూజ చేసేటప్పుడు బాగా పనికొస్తాయి అని భావన. నమస్కారం చేసుకొని కూర్చోండి. ఇప్పుడు
శ్లోకం అన్నమాట. చెప్పండి. నమస్కారం పెట్టుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మనం ఏ పూజ చేసినప్పటికీ కూడా, ఏ వ్రతం చేసినప్పటికీ ఎప్పుడైనా మనము ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేస్తాం. అందుకని మనకు విఘ్నేశ్వరునికి ఫస్ట్ నమస్కారం చేసుకొని మొదలు పెడతాం అన్నమాట. ఇప్పుడు మీరు శ్రీ మహాగణాధిపతయే నమః అని మనసులో అనుకోండి. శ్రీ మహాగణపతియే నమః ఆవాహయామి అని మీరు ఒకరెవరైనా అక్కడ పుష్పాలు 2 దేవుని దగ్గర పెట్టండి. తర్వాత ఇక్కడ మనకెప్పుడు కూడా షోడశోపచార పూజ అని అంటారనమాట మన పెద్దవాళ్ళు. 2 పూలు దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేస్తాం. షోడశోపచార పూజ అంటే ఏమంటే, మనము దేవునికి పూజ చేసేప్పుడు ప్రతి వస్తువును మంత్రం చెప్పుతూ పూజ చేస్తామన్నమాట. ఆ పూజ ఎందుకు? ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో మనం అన్ని పూజా ద్రవ్యాలు అంటే మనం పూజకి ఏవేవైతే వాడతామో అవన్నీ కూడా పూజా ద్రవ్యాలు అంటారు. అవన్నీ మనం రెడీగా పెట్టుకొని చేస్తాం. ఇప్పుడు మనము ఆవాహయామి అంటే ఓం శ్రీ మహాగణపతియే నమః ఆవాహయామి అని అయింది. ఏమి? శ్రీ మహాగణపతియే నమః రత్నసింహాసనం సమర్పయామి. ఒకరక్కడ నిలుచుకోవాలి ఎవరైనా. దేవా నువ్వు నిలబడి అక్షంతలు వేయమ్మా. ఇప్పుడు ఇక్కడ చాలామందికి రత్నసింహాసనం సమర్పయామి అనగానే రత్నసింహాసనం ఎక్కడ పట్టుకురావాలి అనేది కూడా సందేహం. అయితే ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి అంటారన్నమాట. అంటే మన దగ్గర ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఏదైనా లేదనుకోండి, దాని బదులుగా ఇది వేస్తున్నామని అర్థం. ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. అదైపోయింది. శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోహో పాద్యం సమర్పయామి. ఆ పువ్వు తీసుకొని దేవుని పాదాల దగ్గర పుష్పంతో కొద్దిగా నీళ్లు అట్లా ప్రోక్షణ చేసి కడిగినట్టుగా చేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోహో ఆర్ఘ్యం సమర్పయామి. దేవుని చేతుల దగ్గర నీళ్లతో ప్రోక్షణ చేయాలంటే చేతులు కడిగినట్టుగా. తర్వాత ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ముఖం దగ్గర ప్రోక్షణ చేయాలి. ఆ తర్వాత శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్క స్నానం సమర్పయామి. అంటే మధుపర్కం ఆర్ఘ్యం సమర్పయామి అంటే మళ్ళీ కొంచెం నీళ్లు మధుపర్కానికి బదులుగా స్నానం చేయించినట్టుగా కొంచెం ప్రోక్షణ చేయాలి. తర్వాత శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. అంటే మళ్ళీ పుష్పంతో నీళ్లు దేవునికి స్నానం చేపిస్తున్నట్టుగా భావించి ప్రోక్షణ చేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం ఉంది చూడమ్మా, అది దేవునికి అటు ఇటు పెట్టాలన్నమాట. అది అలా వేయండి. 2గా వేస్తే ఏం కాదు. రెండు పూర్వులుగా మంచిగా ఇంకా మడుచు క్లోజ్ చేయమ్మా. ఫోల్డ్ చేయి. ఇంకా అట్లా కాదు, మొత్తాన్ని ఇట్లా దండలాగా అట్లా చేయ. రెండు పూర్వులు అట్లా వేయండి. అప్పుడు మనము అట్లే అక్షతలు కూడా ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఏమి? వస్త్రయుగ్మం ఒకవేళ ఎవరైనా లేనప్పుడు ఏం చేయాలి? వస్త్రయుగ్మం బదులు అక్షతలు వేస్తారు, కానీ మనం వేసామన్నమాట. ఇప్పుడు మళ్ళీ శ్రీ మహాగణాధిపతయే నమః ముఖధారణార్థం తిలకం సమర్పయామి. తిలకం అంటే కొంచెం అక్కడున్న కుంకుమని దాని పైన పెట్టమ్మా, విఘ్నేశ్వరుడిపై ముఖం దగ్గర. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం ఇక్కడెక్కడ ఉంది? మధు దగ్గర. అగో యజ్ఞోపవీతం తీసుకోమ్మా. అది నీకు కుడివైపు నుంచి ఇట్లా డౌన్కి రావాలి, కుడి నుంచి ఎడం వైపు కిందికి.
నీకు కుడి ఎక్కడ అక్కడి నుంచి కిందికి లెఫ్ట్కు అంటే ఎడమ వైపు నుంచి వేసుకుంటారు. తీసి దండలాగా వేయాలి. అయిపోయింది అంత. నువ్వు పెట్టు, తర్వాత వేస్తావు. అక్కడ పెట్టి పెట్టే లెఫ్ట్ కిందికి పెట్టేయి. దండలాగా కాదు, కింది కుడివైపు పైన ఉండాలి, ఎడమ వైపు కిందికి పెట్టాలి. ఓకే. తర్వాత శ్రీ మహాగణాధిపతయే నమః గంధాం ధారయామి. అక్కడే గంధం ఉంది, అది పెట్టు పసుపు. తర్వాత శ్రీ మహాగణాధిపతయే నమః సర్వాభరణాం ధారయామి. అక్షంతలతో పూజ చేయి. ఇప్పుడు నువ్వు కూర్చో, నువ్వు రామ్మ అనన్య. ఇప్పటి నుంచి అనన్య పూజ చేస్తుంది. శ్రీ మహాగణాధిపతయే నమః సమస్త పరిమళ పత్ర పుష్పాన్ని పూజయామి. పువ్వులు 2, అక్షంతలు 2 వేయాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాశక్తి మన ఇష్టదైవం యొక్క మంత్రము జపము అష్టోత్తర శతమా. ఇప్పుడు మనము అష్టోత్తరం చెప్పేటప్పుడు ఏంటంటే మనము వినాయక చవితి రోజు వినాయకుడు పూజ చేస్తున్నాం కాబట్టి, అట్లనే వరలక్ష్మి అమ్మవారి పూజ చేసేటప్పుడు వరలక్ష్మి అమ్మవారికి, అట్లనే అనంత పద్మనాభ స్వామిని పూజించేటప్పుడు ఆయనకు, అందరికీ కూడా అష్టోత్తరం కానీ శతనామావళి సహస్రనామావళి అన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీరిప్పుడు అందరి చేతుల్లో అక్షంతలు పువ్వులు ఇయ్యమ్మ, ఒక్కొక్కటే నువ్వే ఎవరు లేక్కర్లేదు. అందరూ మనసులో ధ్యానం చేసుకోవాలా. ఒకరేమో పూజ చేస్తుండాలి. అక్కడ తొందరగా ఇవ్వండి. ఇప్పుడు అందరూ మనసులో అనుకోండి, చెప్పేవన్నీ మనసులో అనుకుంటూ మీరు పూజ చేస్తున్నట్టుగా భావించాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతిదానికి ఒక్కొక్క పువ్వు అక్షతలు చేస్తూనే ఉండాలి. సరేనా? పువ్వు అక్షతలు ముందు పెట్టుకో. రైట్. ఓం సుముఖాయ నమః. నమః అన్నప్పుడు పడాలి అన్నమాట, పువ్వులు కానీ అక్షతలు కానీ. ఓకేనా? ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంభాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. షోడశనామ పూజా సమర్పయామి. అక్షంతలు పువ్వులు అందరూ కూడా తీసుకున్నవి అక్కడ వేసేయండి ఒకసారి. అట్లనే నువ్వు మనుష ఇది అగరబత్తలు వెళ్ళి వేసేయండి తొందరగా, నిమిషంలో అయిపోవాలి. అగరబత్తలు వెలిగి అమ్మ నీ దగ్గర పట్టుకోసారి తొందరగా అమ్మా. ఆ గంట ఇయ్యమ్మా. లేవమ్మా, అది ఉండని మీరు లేవండి. అక్కడికి వెళ్ళి ఓం శ్రీ ఓం గణానాం త్వా గణపతి కుంభామహే కవింద భూనాథ భవత్సవత్తమం ఏకరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వాన సుగంధోభిష్టి. ఓయ్ దీపం ఆడి నువ్వు దాంతో ఆడుకుంటూ కూర్చున్నావు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఇప్పుడు పెట్టు దాంట్లో, ఇక్కడ కింద కూర్చొని మంచిగా కడుకో. ఓ ఇప్పుడు విదేవ నువ్వు లేచి ఆ పువ్వు చేతిలో తీసుకొని గణపతికి దీపం దర్శయామి అన్నప్పుడు దీపాలను చూపించాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం చూపించాలి ఆయనకు. దీపం దర్శయామి. కూర్చో.
ఇప్పుడు చిన్న ప్లేట్ అక్కడ పైన 2 అరటిపండు పెట్టండి నైవేద్యం. అట్లా పెట్టాయమ్మా, అన్ని పెట్టేసి అన్ని పెట్టు. అక్కడ కింద ఆ పూల దగ్గర పెట్టే పువ్వు తీసుకో, దాని మీద లేకుంటే ఆ కలశంలో నీళ్ళతో ప్రోక్షణ చేయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. ఓం ప్రోక్షణ చేయి నీళ్ళతో. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నీళ్ళు ప్రోక్షణ చేసి స్వామి చూపి ఓం సత్యం భక్తేన పశ్యంచామి అని దాని చుట్టూ రైట్ తిప్పు, నీళ్ళు తిప్పి దేవుని చూపియాల. సరేనా? అమృతమస్తో అమృతోపస్తరణమస్వాహ ఆయన దగ్గర అట్లా. ఓకే. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనకు వినాయక పూజలో ఇప్పుడు మళ్ళీ కూడా మనకు తాంబూలం కానీ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్. సరేనా? ఇప్పుడు చూడండి, అందరు కూడా మనసులో నమస్కారం చేసుకొని మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఆయనకు ఆ శ్లోకం చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి सा मां पातु सरस्वती. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे. ఇప్పుడు మీరందరూ కూడా మళ్ళీ ఇప్పుడు నమస్కారం చేసుకొని అందరూ కూడా చేతిలో పత్రాలు తర్వాత అక్షతలు పట్టుకోండి. ఆ పత్రి కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కో చేతులు పట్టుకోండి అందరు కూర్చొని, ఎందుకంటే అందరూ ఉన్నారు కాబట్టి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తీసుకోండి అందరు పత్రి ఇవ్వండి అందరి చేతుల్లోకి. తీసుకున్నారా? కొంతమంది తీసుకోండి చేతులు. కూర్చో.
ఒకరు లేచి అక్కడ ఉండాలి. అది మన ఉదయం ఏదో వీళ్ళు పత్రాలు పట్టుకున్నారు కదా, ఫస్ట్ కొంచెం పత్రి పెట్టేసి అందరు కూడా వీళ్ళ చేతుల్లో ఉన్నాయి కదా అవన్నీ పెడతారు. నువ్వైతే కొంచెం పత్రి కొంచెం అక్షతలు పట్టుకొని ఇవి చెప్తా నేను మంత్రాలన్నీ అయిపోయిన తర్వాత మీరు ఒక్కొక్కళ్ళే లేచి మీ పత్రి దేవుని దగ్గర పెట్టాలి. ఓకేనా? ఓం శ్రీ గణాధిపతయే నమః బృహతి పత్రం పూజయామి. నువ్వు చేస్తూనే ఉండాలమ్మా. కావాలంటే వాళ్ళ చేతుల్లో పత్రి కూడా అడిగి తీసుకొని చెయ్యి. ఓకేనా? ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చ్యూతపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంధ్రపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్ర పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంభాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం విభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః ఆర్కపత్రం పూజయామి. ఓం గణేశ్వరాయ నమః ఏకవిశంతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు మళ్ళీ కూడా మీరు ఈ అక్షతలు పూలతో అట్లనే పూజ చేయాలన్నమాట. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాత్రాయ నమః ఓం విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారణే నమః ఓం విశ్వగృహ్ణే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారితేఘ్నాయ నమః ఓం మహాగణాధిపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంభాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం అశ్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మధోత్కటాయ నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం పరాజితాయ నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వేశ్వరప్రదాయ నమః ఓం అక్రాంతక్షితక్షిత్ ప్రభవే నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇప్పుడు మళ్ళీ అగరవత్తులు ఇవ్వండి అమ్మ. అగరవత్తులు వెలిగించి అక్కడ ఇచ్చేయండి. నీ పక్కనే ఉన్నాయి, తొందరగా కానీ ఇవ్వండి. ఆమెకి ఓం దశాంగం విపులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుతనమస్తుభ్యం గృహాణ వరదోపవా ధూపమాగ్రాపయామి. పెట్టాము అక్కడ పెట్టేది. పత్రి అందరు కూడా లేచి మీరు అయిపోయింది కాబట్టి పత్రి అంతా మెల్లగా విఘ్నేశ్వరం చుట్టూ పెట్టండి. నమస్కారం చేసుకుంటూ దూరం జరగండి. ఇక్కడ ముందు ఉండేవారు ఒక్కొక్కళ్ళే, అందరూ ఒకసారి పోకండి అక్కడికి. ఇప్పుడు కనిపించాలి, వీపు భాగం కనిపించకూడదు. ఇక్కడికి సైడ్ నుంచి పెట్టండి, జరగాలి. పెట్టినోండి దేవుని దగ్గర ఇట్లా చూపించి పక్కకు అంతా మెల్లగా పెట్టండి. అదేనికి పెట్టాయమ్మా, జాగ్రత్తగా పెట్టండి. దేవుని దీపాలు ఉన్నాయి. ఇప్పుడు మనుష అండ్ మీరు
మీరిద్దరు లేచి కొబ్బరికాయ తీసుకోండి ఒకటి, అక్కడ దానికి పసుపు పెట్టి కొట్టి ఆ నీళ్లు తీసుకురావాలి, ప్రోక్షణ చేయాలి. నైవేద్యం అన్నం తెచ్చి ఇక్కడ అవన్నీ పాత్రలు అక్కడ పెట్టండి, భోజనం. అయిపోయింది పూజ. మరి లాస్ట్లో నైవేద్యం లాస్ట్లో. అదే లాస్ట్లో పక్కకు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. దూర్వాయుగ్మం పూజయామి. పాశాంకుశధరం దేవం. అక్కడ అట్లే చేయండి అమ్మా. పాశాంకుశధరాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం అకువాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఏకదందాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. విభవక్త్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కుమారగురవే నమః. దూర్వాయుగ్మం పూజయామి. కపిలవర్ణాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. బ్రహ్మచారిణే నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం మోదికహస్తాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సురశ్రేష్ఠాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం గజనాశికాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం కపితపలిప్రియాయ నమః. ఓం దూర్వాయుగ్మం పూజయామి. ఓం గజముఖాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సుప్రసన్నాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం స్కందప్రియాయ నమః. దూర్వాయుగ్మం పూజయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఏకవిశంతి దూర్వాయుగ్మ పూజాం సమర్పయామి. అయిందమ్మా. అయినాక మనకు అక్కడ తెచ్చారా వాళ్ళు నైవేద్యం. నన్ను నీ కరుణనేలుకోరా గరుడ గమన రారా. నన్ను నీ కరుణనేలుకోరా. పరమ పురుషయే వెనకు లేక నీ మరుగు జొచ్చి తిని అరమర సేయకు గరుడ గమన రారా. నన్ను నీ కరుణనేలుకోరా. గరుడ గమన రారా. నన్ను నీ కరుణనేలుకోరా. పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి. పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి. కలిమి బలిమి నాకిలలో నీవని పలవరించి తిని. కలిమి బలిమి నాకిలలో నీవని పలవరించి తిని. నలువలు గన్నా గరుడ గమన రారా. నన్ను నీ కరుణనేలుకోరా. గరుడ గమన రారా. నన్ను నీ కరుణనేలుకోరా. పాలకడలి శయనా దశరథ బాల జల జనయనా. పాలకడలి శయనా దశరథ బాల జల జనయనా. పాల ముంచినను నీట ముంచినను పాలబడితి నిక జాలము సేయకు. పాల ముంచినను నీట ముంచినను పాలబడితి నిక జాలము సేయకు. గరుడ గమన రారా. నన్ను నీ కరుణనేలుకోరా. గరుడ గమన రారా. నన్ను నీ కరుణనేలుకోరా. ఇంత పంతమేలా భద్రగిరీశ వర కృపాల. ఇంత పంతమేలా భద్రగిరీశ వర కృపాల. చింతనముచు శ్రీరామదాసుని అంతరంగపతి వైరక్షించు. చింతనముచు శ్రీరామదాసుని అంతరంగపతి
నేలుకోరా గరుడ గమన రారా నన్ను నీ కరుణ నేలుకోరా. ఇప్పుడు మీరు కొంచెం జరగండి కింద కొంచెం లెఫ్ట్. అక్కడ పెట్టి ఆ కలశంలో నీళ్లు కింద ఇట్లా ప్రోక్షణ చేసి కింద ఇక్కడ అక్కడ బాగా ఇంకా 2-3 సార్లు వేసి అక్కడ కొంచెము పసుపు కుంకుమ అక్షతలు పెట్టు. నైవేద్యానికి రెడీ చేయాలన్నమాట. కొంచెం అక్షతలు చాలు. ఆ అరటిపండు కూడా కిందే పెట్టేసి దాంట్లో పెట్టి ఆ పుట్టలో ఇగో ఇక్కడ ఉన్నాయి అమ్ములు అవి ఈ ముందు పెట్టేసి ముందు ఇక్కడ ముందు భాగం ఇంకా అక్కడ నైవేద్యం చేసుకున్నారు బాగా పెడతారు. ఇంకొకటి చెప్పండి శ్లోకం వాళ్ళు వచ్చారు. తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా జల జనయన విధినముచి హరణముఖ విభుత వినుత పద పద్మా జల జనయన విధినముచి హరణముఖ విభుత వినుత పద పద్మా విభుత వినుత పద పద్మా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా సర్వలోక శరణా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల విదలిత సురరి పుజాల మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం భక్తవర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా. దాని మీద ఇప్పుడు లేము మనసు ప్రోక్షణ చేయాలి అమలుపాత్రలో. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీ పరబ్రహ్మణే నమః అని
చెప్పుకొని అక్కడ మళ్ళీ పైన తమలపాకు తాంబూలం పెట్టు. తాంబూలం పెట్టాము. దాన్ని ఇప్పుడు ఆ తమలపాకు కొద్దిగా ఇట్లా తమలపాకు వనలో ఇట్లా ఉంచాలి. భోగి ఫలసమాయుక్తం నాగవల్లి దళయుక్తం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిహృత్యతాం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నమః తాంబూలం సమర్పయామి. ఇప్పుడు ఈ నీరాజనం వెలిగించుకోమ్మా. అందరూ లేవండి అమ్మ. అందరూ లేచి నీరాజనం వెలిగించుకోండి. ఓం ధృతవర్తి సహస్రైక కర్పూర సకలై సదా నీరాజనం మయా దర్శనం గృహాణ వరదో భవ సామ్రాజ్యం చ విరాజం చాతుశ్రేయాజనో హృతే లక్ష్మీరామయామతే తనయా సంసృజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యమంగళాని భవంతు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. మంత్రపుష్పం చెప్పండి అమ్మా. అందరూ కూడా మీరు యానిక అక్కడ పెట్టండి. పెట్టింది అయిందా? అది అందరికీ ఇవ్వండి. అక్కడే నిలుచుకోండి అందరూ. కర్పూర ఆనంద నీరాజనం సమర్పయామి. అందరూ నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతే నమః. ఆత్మ ప్రదక్షిణ చెప్పండి. యానిగానికి వస్తుంది కదా, చెప్పండి. అందరు చెప్పుకుంటూ కుడివైపుకు తిరగండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రదక్షంతే ప్రదక్షణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ తాని మాం ప్రయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష ఇప్పుడు కూర్చోండి. అందరు కూర్చోండి. శ్రీ మహాగణాధిపతయ నమః. గీతం శ్రావయామి. గీతం అంట లంబోదరుడికి ఏం చెప్తారు? గీతం చెప్పండి. ఒకటి శ్లోకం చెప్పుకోండి. ఏదో ఒకటి. వినాయక నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక అనాథరక్షక నీవే
వినాయక శరణ సతతము శృత జన సంకటహరణ పరమ కృపా పరమ కృపా సాగర వర సుగుణ పాలిత జన గోపాల దాసనుత పరమ కృపా సాగర వర సుగుణ పాలిత జన గోపాల దాసనుత వినాయక నిన్ను వినా బ్రోచుటకు వేరెవరురా విఘ్నరాజ వినాయక. అందరూ దండం పెట్టుకొని ఇప్పుడు శ్రీ మహాగణాధిపతయ నమః సమస్త శక్యోపచారం రాజ్యోపచారం భక్త్యోపచారం దేవ్యోపచారం సమర్పయామి అని ఇప్పుడు ఏం చేయాలంటే మీరందరూ కూడా ఈ తర్వాత మనము కథ చదవాలి. ఇప్పుడు దీంట్లో క్యాప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది దేవసేనకి ఫస్ట్ కథ, ఫస్ట్ నువ్వే చదువు. ఫస్ట్ కథ నువ్వు చదివి మళ్ళీ దేవసేన లేచి అక్కడ పో. అక్క నువ్వు ఇక్కడ రా, ఆడ కూర్చొని చదువు. నువ్వు పోవే అక్కడికి, అక్కడ కూర్చో. ఫస్ట్ కథ చదువు గట్టిగా, అందరూ వినాలి. అక్షతలు ఇవ్వండి అందరికీ పూర్వం చంద్రవంశానికి గట్టిగా చెందిన నిలబడాలి. ధర్మరాజు జ్ఞాతుల వలన తెలుగు బాగా చదివేది ఎవరికి వస్తుంది? మన ఈమెకి వేదాకి చదువు. అక్కడ కూర్చో, పోయి పైకి కూర్చో. గట్టిగా చదువు తెలుగు. శ్రీ వినాయక వ్రతకథ. వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత ఆ అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము సమస్త వస్తువాహనములను పోగొట్టుకున్నాము. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవము పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థి సిద్ధి ప్రదము అయిన వినాయక వ్రతమనేదొకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధి చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో గాని, వెండితో గాని, లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేతగంధాక్షంతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు, చెరకు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించాలి. యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి.
అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరించబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానిని ప్రాణం పోయాలనిపించింది. తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది. ఈ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిలోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుని అభ్యంతరం పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంలో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి వినిపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనక అధిపత్యము తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామిని తండ్రిని వేడుకున్నారు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాలని పవిత్ర నదులన్నింటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమునుడైన తాను ముల్లోకాలని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమును ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడు ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజానను చూచి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇమ్మని ప్రార్థించాడు. చంద్రుని పరహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుకి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనంకిచ్చి, కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కాయన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరస్సందున చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంగు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దిష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది. ఋషిపత్నులకు నీలాప నిందలు. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి
అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషి పత్నుల రూపము ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి నీలాప నింద కలిగింది. దేవతలు మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞుండగచే అగ్నిహోత్రుని భార్యరే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు. మహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు, ఓ పార్వతి, నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవా అని ప్రార్థించారు. తనయుడు మరలా బ్రతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుణ్ణి చూడక జాగరూకులై సుఖంపుగా నుండిరి. ఇలా కొంతకాలం గడిచెను. ద్వాపర యుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. ఆటల సందర్భంగా స్వామి, సాయంకాలం అయింది, నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు. ఒక సెలవు పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు. అంతటా కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్ఠమునకు పోయి పాలు పిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణముకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుని మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు. రోజుకు 8 బారుల బంగారం ఇచ్చు దానిని ఏ ఆప్తునకైనా నెవ్వరు ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు. అంతా ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతనిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరిని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోష ఫలమని అనుకున్నాడు. దానిని బావుకొనుటపై బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెతుకగా ఒక చోట ప్రసేనుని కలేవరము, సింహం కాలిజాడలు, పిదప ఎలుగు వంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహ లోపలికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాల పైన కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరుచుతూ గోళ్లతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేసెను. కృష్ణుడు వాణిని బడద్రోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవళ్ళు తెలియక 28 రోజుల యుద్ధము చేసెను. క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడనే తెలుసుకున్నాడు. అంజలి ఘటించి దేవాదిదేవ, ఆర్తల ఘోష, భక్తరక్ష, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుని. ఆ కాలమున నా యందలి వాత్సల్యముచే వరం కోరుకొమ్మనగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం చేయవలనని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయించు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసములకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. నాకు ఇక జీవిత ఇచ్చలేదు. నా అపరాధములు క్షమించి కాపాడును. నీకన్నా వేరు దిక్కు లేదు అంటూ భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరం అంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణి సహితముగా తన కుమార్తెనకు జాంబవంతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణ
పురం చేరుకున్నాడు. సత్రాజిత్తుని రప్పించి పిన్న పెద్దలను ఒక చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడితినని విచారించి మణి సహితముగా తన కూతురకు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపుమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవంతి సత్యభాములను పరిణయమాడాడు. అంత దేవాదిలు మునులు స్తుతించి మీరు సమర్థులు గనక నీలాప నింద బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవశంబున చంద్ర దర్శనమయ్యేనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమని కథను విని అక్షంతలు శిరంబున దాల్చువారు నీలాపనిందులు పొందుగాక అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వోజన సుఖనో భవంతు. అందరికీ అక్షంతలు పూలు ఇవ్వండి. ఇచ్చి తొందరగా అందరు లేవండి. అమ్మ అయింది పూజ. రామచంద్రాయ చెప్పండి. లాస్ట్ రాగండి, అందరికి ఇవ్వండి. ఫస్ట్ చెప్పండి. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం. లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలద సదృశ దేహాయ చారు మంగళం. లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయ జలద సదృశ దేహాయ చారు మంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్య మంగళం. దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్య మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ అతుల మంగళం. పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ అతుల మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్ర మంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. స్వామి